జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 40 పాండవులను ధర్మంగా కాపాడిన శ్రీకృష్ణుని విధం, దీని గురించి మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. జనమేజయ మహారాజు అంటున్నాడు, వైశంపాయన మహర్షి పాండవుల విజయానికి కారణము శ్రీకృష్ణ పరమాత్మయే కదా. మనం విన్నాం కదా, మొత్తం భారతంలో ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మయే పాండవులకు రక్షగా నిలిచాడు, ధర్మానికి అతడు రక్షకుడు కదా అని అన్నాడు. అవును రాజన్, ఆ విషయాన్ని చెప్తాను వినండి. పాండవులు ధర్మపరులు, ధర్మ నిరతి కలవారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని భూమిపైన సుస్థిరం చేయడానికి అవతరించిన నారాయణుడు. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన చేయడానికి పాండవులను, ధర్మపరులైన పాండవులను ఆయుధంగా వాడుకున్నాడు. పాండవుల ద్వారా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని సుస్థిరం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అందువలనే శ్రీకృష్ణ పరమాత్మ నేటి తరానికి, రాబోయే తరాలకు కూడా ధర్మము పైన నమ్మకం కలగడానికి ఇలా చేశాడు. ధర్మమే గొప్పది అని నిరూపణ చేశాడు. అందుకనే ధర్మరాజు అలా శ్రీకృష్ణుల వారిని స్తుతించారు. ధర్మరాజుకు తెలుసు తమ విజయానికి వెనుక ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మయే అని. మహాదేవి ద్రౌపది అగ్నిపుత్రి, శివవరం వల్ల పుట్టినది ఆమె. ఆమె వారికి భార్య కావడానికి కారణము శ్రీకృష్ణ పరమాత్మయే. అలాగే ఆ ద్రౌపది వందల మంది ఉన్న సభలో తన సిగ్గుపోకుండా కాపాడినది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. శ్రీకృష్ణ పరమాత్ముడు దయవల్లనే పాండవులు దూర్వాస మహర్షి కోపానికి గురి కాకుండా మిగిలారు. శ్రీకృష్ణ పరమాత్ముని బోధ వల్లే అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాన్ని పొందాడు. పాండవులు అరణ్యవాసములో ఉన్నప్పుడు పలు విధాలుగా పాండవులను కాపాడినది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడానికి మార్గాలు ఏర్పాటు చేసింది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. కాండవ దహనము అర్జునుడితో చేయించి దివ్యాస్త్రాలను, దివ్య రథాన్ని, ధనస్సును అగ్నిదేవుడి నుంచి అర్జునుడికి ఇప్పించింది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. అద్భుతమైనటువంటి రాజధానిని, మైసభను ఇంద్రప్రస్థంలో నిర్మాణం మైలుతో చేయడానికి కారణము కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. అన్నింటికంటే గొప్పదైనటువంటి పాండవులు చేసిన రాజసూయ యాగం, రాజసూయ యాగము ఆటంకము లేకుండా ఘనంగా, సక్రమంగా జరగడానికి కూడా కారణం శ్రీకృష్ణ పరమాత్మయే. అలాగే రాజా, శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ధర్మంగా రావలసిన సగ రాజ్య భాగాన్ని సంధిలో వెళ్ళి ధర్మంగా అడుగుట, ఆ సంధి విఫలం అవుట, విఫలమైన తర్వాత దుర్యోధనుని కోరిక మేరకు యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో పాండవులు ధర్మంగా జయించగలిగారు. కారణం శ్రీకృష్ణ పరమాత్మయే. అలాగుననే మరియు ఆ పాండవుల యొక్క వంశాంకురము ఉత్తర గర్భములో ఉండగా దానిని దుష్టుడైనటువంటి అశ్వత్థామ నాశనము చేయగా తిరిగి ఆ పిండాన్ని జీవం పోసి బ్రతికించిన వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మయే. అంతకుముందు ధృతరాష్ట్రుని కబంధ హస్తాలలో నలిగిపోకుండా భీమసేనులు వారిని కాపాడింది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే కదా. ఇన్ని సహాయములు పాండవులకు చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మకు కారణం ఏమిటి అంటే ఏమీ లేదు మహారాజా. పాండవులు ధర్మాత్ములు, ఆ ధర్మాత్ములను ఆయుధంగా వాడుకొని ధర్మాన్ని సుస్థిరం చేయాలి భూమిపైన అనే విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి ధర్మంగా ఉన్న పాండవులను ఉపయోగించుకొని ధర్మ సంస్థాపన చేయడానికి వారికి మేలు చేశాడు. ఒక ప్రక్క పాండవులకు మేలు చేస్తూ, ధర్మంగా ఉన్న వారిని కాపాడుతూ ధర్మ సంస్థాపన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఎంత ధర్మము తెలిసినటువంటి ధర్మరాజు గుర్తించాడు, ధర్మరాజు తెలుసుకున్నాడు.
అలాగే ఇతర పాండవులకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి సహాయము క్షుణ్ణంగా తెలియను. అందుకనే ధర్మరాజు అలా శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించాడు, స్తుతించాడు. ఇంకా ధర్మరాజు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని, బావా శ్రీకృష్ణ, నీవు మాధవుడువు, నీ కృపా కటాక్షము వల్లనే మేము ఈనాడు మనగలిగాము, రాజ్యపాలన చేయగలుగుతున్నాం. నీ దయ వల్లనే రాజ్యాన్ని సంపాదించుకున్నాము, నేను రాజునయ్యాను. నీవు శ్రీహరివి అయి ఉండి కూడా మాలాంటి సామాన్యులను బామ్మర్దులు అంటూ సంబోధించి మాతో సాన్నిహిత్యంగా ఉన్నావు. ఎంతటి గొప్ప మనస్సు నీది. అడుగడుగున మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మాకు తెలుసు కృష్ణ. కృష్ణ అని ఒక్కసారి చెయ్యెత్తి నమస్కరించి నన్ను కాపాడు అంటే ఆ ప్రార్థించిన వాడి యొక్క మనస్సు తెలుసుకొని నీవు వెంటనే అతడిని కాపాడుతావు అన్నది నీ ధర్మము, నీ ప్రతిజ్ఞ అని మాకు తెలుసు కృష్ణ. అందులకే కదా మా ధర్మపత్ని ద్రౌపది అవమానంతో కురుసభలో ఉన్నప్పుడు కృష్ణ కాపాడు అని చేయెత్తి దండం పెడితే వెంటనే ఆమెను రక్షించావు, ఆమె మానాన్ని కాపాడావు. నువ్వెంతటి గొప్ప దేవుడు కృష్ణ. ఒక్క చేతి దండం పెడితే చాలు, నీకు ఇంక ఏమీ నీకు ఇవ్వవలసిన పనియే లేదు. మనసులో కృష్ణ కృష్ణ అంటే చాలు, నువ్వు కాపాడుతావు కృష్ణ. నీ గొప్పతనము, నీ దైవత్వము ధర్మహీనులకు అర్థము కాదు. నీవే సృష్టికి ఆద్యుడు అని వేదములు తర్కములు చెప్తున్నాయి. కానీ మహాత్మా, నీవు ఇంతటి గొప్పవాడువు అని చెప్పడానికి వేదములకు, పురాణములకు, ఇతిహాసములకు కూడా శక్తి చాలకున్నది. నీ విరాట్ రూపము ఇది అని చెప్పడానికి బ్రహ్మర్షులకు కూడా వీలు కాకుండా ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ నీ దివ్య నామాలను ఉచ్చరిస్తూ భక్తితో జపిస్తుంటే సర్వ దేవతలు, సర్వ మునీశ్వరులు మాకు కనిపిస్తున్నారు. అంటే అందరిలో కూడా నీవే ఉన్నావు అని మాకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఋషులు, మునీశ్వరులు, సద్బ్రాహ్మణులు, ఉత్తములు నీ నామాలను జపిస్తూ నిన్ను ప్రార్థిస్తూ నీ భక్తిలో పారవశ్యంలో ఉండి సర్వ సుఖాలను అనుభవిస్తున్నారు, ఐశ్వర్యాలను అనుభవిస్తున్నారు. మరణానంతరము వారు సద్గతిని పొందుతున్నారు. అది నీ కృపయే కదా కృష్ణ. నాకు తెలుసు నీవే శ్రీ మహావిష్ణువువి, నీవే నారాయణుడివి, నీవే జిష్ణుడివి, నీవే విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వాత్ముడివి, నీవే శర్యుడివి, ఈశ్వరుడివి, హంసుడివి, నీవే దామోదరుడివి, నీవే శంభుడివి, అంతేలా నీవే పరమేశ్వరుడివి, నీవే మమ్ములను ధర్మంగా నడిపించి మమ్మల్ని ఉద్ధరించిన శ్రీమన్నారాయణుడివి అంటూ పరమాత్మ శ్రీకృష్ణ, చూడు, ఈ నా తమ్ములు, నా భార్య నా వల్ల పలు అష్ట కష్టములు పడ్డారు, పలు ఇడుములు అనుభవించారు. అరణ్యాలలో సరైన తిండి దాహము తీర్చుకోలేక కష్టాలు పడ్డారు. శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల మనకు వచ్చింది సామ్రాజ్యము. గనుక అతడిని ప్రార్థిస్తూ దేవి ద్రౌపది సోదరులారా, మీరు నేటి నుంచి ధర్మంగా సుఖాలను అనుభవించండి. నేను మీరు అంతా కలిసి ఈ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ అతడు చేసిన సహాయానికి, అతడు మనపైన వర్షించిన అమృత జల్లులకు, మనకు చేసిన సహాయాలకు మనం సర్వవేళలా కూడా కృతజ్ఞతతో మనం అతడికి రుణపడి ఉండాలి అని చెప్పాడు ధర్మరాజు. అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థించిన తరువాత శ్రీకృష్ణ అనుమతితో దుర్యోధనుడి యొక్క గొప్ప మణి మయూర రత్న ఖచ్చిత మహా రాజతల్పములు, అంశతల్పములు, అంశతూలికా తల్పములు గల గొప్ప సౌందర్య భవనాన్ని భీమసేనుడికి కేటాయించాడు ధర్మరాజు. దుర్యోధన రాజ్య ప్రసాదము, దుర్యోధన రాజప్రసాదానికి సమానముగా ఉన్నటువంటి దుశ్శాసనుని రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య పాడములతో పొదిగిన మహా
రాజప్రసాదాన్ని అర్జునుడికి కేటాయించాడు ధర్మరాజు. మహా గొప్ప రాజప్రసాదంగా పేరు పొందిన దుర్మర్శనుని రాజప్రసాదాన్ని నకులుడికి కేటాయించాడు ధర్మరాజు. మహా గొప్ప రాజప్రసాదంగా పేరు పొందిన రత్న ఖచిత వజ్ర వైడూర్య నిర్మితమైనటువంటి రాజప్రసాదాన్ని దుర్ముఖునిది. ఆ దుర్ముఖుని అతి గొప్ప ఆ రాజప్రసాదాన్ని సహదేవుడికి కేటాయించాడు ధర్మరాజు. ఆ భవనాలు కుబేరుని నివాస భవనాలకు సమానంగా ఉన్నాయి. రత్న ఖచిత వజ్ర వైడూర్య నిర్మితాలు, ఉత్తమ హంసతూలిక తల్పాలు, చెలువురాతి గదులుతో నిర్మితమై ఉన్నటువంటి ఆ రాజప్రసాదాలను తన తమ్ములకు కేటాయించాడు ధర్మరాజు. ఆ తమ్ముల యొక్క భవంతులలో ఉత్తమ వంటకాలు, ఉత్తమ పరిచారకులు, ఉత్తమ వంటలు చేసే పని మనుషులను ఏర్పాటు చేశాడు ధర్మరాజు. ఇక యూయుత్సునికి అంటే తమ్ముడు ధృతరాష్ట్రుని రెండవ భార్య కుమారుడు యూయుత్సుడు, అతనికి దౌమ్యునికి, విదురునికి, సంజయునికి వారి కోరిక మేరకు వారి పాత భవనాలని వారికి కేటాయించాడు. వారికి సకల సౌకర్యాలు ఆ భవనాల్లో ఏర్పాటు చేశాడు. సకల ఆహార పదార్థాలు, సకల పనులు చేసే పనివారులను కూడా ఏర్పాటు చేశాడు ధర్మరాజు, మంచి జీతభత్యాలు ఇచ్చి. ఇక అర్జునుని యొక్క అంతఃపురంలో చెక్కు గదులు ఉత్తమ విధముగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ ఉత్తమమైనటువంటి ఆ రాజప్రసాదములో శ్రీకృష్ణ భగవానునికి సాత్యకికి ఏర్పాటు చేశాడు విడిది ధర్మరాజు. అర్జునుడితో సమానంగా కృష్ణ పరమాత్మకు సాత్యకికి కూడా మంచి ఏర్పాట్లు చేశాడు ఆ అంతఃపురంలో ధర్మరాజు. తదుపరి ధర్మరాజు వారి యొక్క వీడ్కోలు తీసుకొని తన భార్యతో తన అంతఃపురానికి వెళ్ళాడు. జై శ్రీమన్నారాయణ.